ఏపీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రసంగాలతో సభలతో దూకుడు పెంచారు. అలాగే ఇక్కడ వాతావరణంలో వేడి సంగతి ఎలా ఉన్నా కానీ ఇప్పుడు రాజకీయాలు మాత్రం తమ ప్రసంగాలతో అలాగే సభలతో చాలా పొలిటికల్ హీట్ని అయితే పెంచేశారు. ఈ నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్సీపీ 175కి 175 సీట్లు ఖాయమంటూ ప్రచారం నిర్వహిస్తుంటే, అలాగే ఇక్కడ బీజేపీ, టీడీపీ అలాగే జనసేన కూటమి కూడా తమ విజయం పట్ల అంతే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీలు లోక్సభ ఎన్నికల్లో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీల విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి మొదలైన విషయాలను ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ గారు, ముందుగా వెల్కమ్ టు 1TV న్యూస్ అండి. అందరికీ నమస్కారం అండి. చెప్పండి సార్, ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్టయితే ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, సభలు ప్రసంగాలతో ఏ పార్టీలు ఏ విధంగా పొలిటికల్ అంటే తమ మైలేజ్ పెంచుకుంటున్నాయి? అందరికి నమస్కారం అండి. ఈరోజు చూస్తే ఏపీలో ఈరోజు నామినేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. 25th వరకు మనకు నామినేషన్స్ వేసుకోవడానికి అవకాశం ఉంది. విత్డ్రా అవడానికి ఇంకో 2-3 రోజులు టైం ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ కానీ, అధికారంలో ఉన్న మన వైసీపీ పార్టీ కానీ, లేదంటే అన్ని జనసేన పార్టీ కానీ అన్నీ కూడా పార్టీ పరంగా తమ ప్రచారాన్ని మొదలుపెట్టి దాదాపుగా నియోజకవర్గాలు అన్నిట్లలో కూడా వాళ్ళు కవర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రచారంలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం వాళ్ళ చేసిన డెవలప్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ వాళ్ళు చేసే డెవలప్మెంట్స్, కంటిన్యూషన్ డెవలప్మెంట్ ఏముంటాయి అనేది కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగే టీడీపీకి వచ్చేసరికి కూడా మార్పు, అంటే ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని దాని నినాదంతో మళ్ళీ అభివృద్ధి కావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలనే ఒక కాన్సెప్ట్, ఒక ఎజెండాతోటి వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. సో బీజేపీ ఎలాగూ తప్పదు, రాజకీయ పార్టీ కాబట్టి ఎలక్షన్స్లో పోటీ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఎన్నో కొన్ని పొత్తులో భాగంగా వాళ్ళు పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీకి వచ్చేసరికి కేవలం జగన్ను గద్దె దించడం కోసమే ఒక ఎజెండా పెట్టేసుకొని ఆయన వ్యతిరేకంగా ఓటు చీల్చే ఉద్దేశంతో ఆయన ప్రచారం మొదలుపెట్టాడు. అంటే మేజర్ ఏంటంటే ఓన్లీ జగన్ని విమర్శించడం, ఇంకా మీద ఆయన మేనిఫెస్టో ఏముండదు ఆయనది. ఓన్లీ వ్యతిరేకించుకుంటూ ఆయన టీడీపీకి, బీజేపీకి మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నట్టుగా ఉంది. సో ఈ ప్రచారాలు వీళ్ళ పరంపర ఇట్లా జరుగుతుంది సార్. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పినట్లుగా 175కి 175 స్థానాల్లో విజయం సాధించడం అనేది సాధ్యమేనంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మనం, ఏంటంటే ఏ పొలిటీషియన్ అయినా, ఏ లీడర్ అయినా తమ క్యాడర్కి, తమ వెనుక అనుచరులకి కానీ, తన ప్రజలకి కానీ ఒక నమ్మకం కలిగించాలంటే అలాంటి కాన్ఫిడెన్స్ మాటలు మాట్లాడాలి. మనం ఓడిపోతాము, మనకి ఇన్ని వస్తే చాలు, మనకు ఒక 90 వస్తే మనకు అధికారంలోకి వస్తాము, పోటాపుటే గెలుస్తామని ఏ నాయకుడు చెప్పడు. అయితే ఆయన చెప్పిన దాంట్లో వై నాట్ 175 అంటే 175 సీట్లకు మనము ప్రిపేర్ అయిపోయి ఉంటే మేబీ అంటే ఛాన్స్ లేదని కాదండి. ఈరోజు కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ గెలిచింది కదా. ఇప్పుడు ఆ కుప్పం అంటే చంద్రబాబు నాయుడు, సో రేపు చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి నమ్మకం ఏముంది? అలాగే మీరు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా అట్లే కదా, మన కేసీఆర్ గారు ఎక్కడ తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు అనుకున్నా, మరి కామారెడ్డిలో ఎందుకు? మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తి ఈరోజు మరి కామారెడ్డిలో ఓడిపోయాడు. వాళ్ళిద్దరిని కామన్గా ఓడించింది ఒక సామాన్యుడు, అసలు ఇప్పుడు యాక్టివ్ రాజకీయాల్లో ఎప్పుడు కనబడిన వ్యక్తి ఈరోజు వాళ్ళిద్దరిని ఓడించాడు కదా. అంటే ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. కాకపోతే వైఎస్ఆర్సీపీ ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్లో వాళ్ళ క్యాడర్కి ఇవ్వడంలో ఆయన కొంచెం చెప్పాడు, కానీ మిగతా రియాలిటీ అట్లా ఉండకపోయినా మ్యాక్సిమం లీడర్గా నేను చూస్తున్నాను. ఒక లీడర్గా 175 మనం ఇవ్వాలన్న, గెలవగలమనే కాన్ఫిడెన్స్ మాత్రం క్రియేట్ చేశాడు. అంటే కార్యకర్తలో ఒక బూస్టప్ అంతే. ఓకే, ఇక టీడీపీకి సంబంధించి ఇప్పుడు జనసేనతో అలాగే బీజేపీతో జట్టు కట్టింది. ఈ కూటమి అనేది టీడీపీకి ఏమైనా లాభిస్తుందంటారా? సింగిల్గా పోటీ చేసినా కానీ అదే ఫలితం వచ్చేదంటారా? ఇప్పుడు మీరు గత టీడీపీ పార్టీ ఎప్పటి నుండి చూసినా సరే వాళ్ళు ఒంటరిగా ఎప్పుడు పోటీ చేయలేదు. వాళ్ళ రాజకీయ మొత్తం చరిత్ర ఎప్పుడు చూసుకున్నా సరే వాళ్ళు ఒంటరిగా ఎప్పుడు పోటీ చేయలేదు. ఏదో కమ్యూనిస్టులతో లేకుంటే వాళ్ళతో వీళ్ళతో పొత్తులతోటే ఉన్నారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి జరగాల్సిన కొన్ని
పథకాలు తీసుకోకపోవడం, అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి స్టెప్ తీసుకోకపోవడం, ఎప్పటికప్పుడు వ్యతిరేకించిన పార్టీ ఏదైనా ఉంది అంటే పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీ ఉంది, అలా వాస్తవమే ఉంది. కానీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ 175 సీట్లలో ఇంత కష్టపడ్డా కానీ 175 సీట్లలో మేము ఒంటరిగా పోటీ చేయగలగాలన్న ధైర్యం వాళ్ళు లేకపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతోపాటు అడపదడప జనసేనతోటి మాతామంతి చేసుకొని వాళ్ళతోటి పొత్తు పెట్టుకున్నారు. అదంతా అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ బీజేపీని మళ్ళీ రాయబారాలకు పిలిపించేసి బీజేపీని కూడా మళ్ళీ వాళ్ళ కూటమిలో చేశారు. సో ఇవన్నీ ఏంటంటే ఇటు ఏమో ఎన్డీఏలో ఆయన కలవాడు, అలాగే బయటకు వస్తాడు, ఇక్కడేమో పొత్తులు కావాలంటాడు, మళ్ళీ వాళ్ళు కూడా ఏదో 10 సీట్లు మాకు ఎంపీ కావాలంటారు, వీళ్ళు ఏమో 23 సీట్లు వీళ్ళు కావాలంటారు. అంటే వీళ్ళకి ఒక రకంగా నిజంగా ఒంటరిగా పోటీ చేసి ఉంటే వాళ్ళు చేసిన దానికి రిజల్ట్ ఎంత వచ్చేదో ఇప్పుడు అంతే వస్తుంది, కొత్తగా ఎక్కువ రాదు. ఇప్పుడు వాళ్ళు జనసేనను టీడీపీ బీజేపీని కలుపుకున్న అంతే రిజల్ట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేసిన పోరాటానికి అంతే రిజల్ట్ ఉంది. వాళ్ళు కలుపుకోకపోయినా అదే ఉంటుంది. కాకపోతే ఒక ఒంటరిగా చేసి ఉంటే కనుక కొంచెం క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుండే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొత్తులు అవసరం లేదు, నాకు 175 సార్లు నేను గెలిచినా కూడా పోటీ చేస్తామని చెప్తున్నాడు కదా. సో టీడీపీ ఆ స్థాయిలో కనుక ఆలోచించుంటే బాగుంటుంది నా అభిప్రాయం. గతంలో చూసుకున్నట్లయితే ఈ ఓట్ల చీలిక వల్లే అంటే కొన్ని చోట్ల చాలా స్వల్ప మెజారిటీతో టీడీపీ పార్టీ లాస్ అయిన సందర్భం ఉంది. అంటే గత ఎన్నికల్లో ఈ ఓట్ల చీలికని అరికట్టి తద్వారా గెలుపు స్థానాలు పెంచుకునే వ్యూహం అంటారా ఇది? ఓట్ల చీలిక ఏముండండి. ఇప్పుడు ఎట్లుందంటే జనసేన పార్టీ బీజేపీకి జనసేనకు గతంలో వచ్చిన ఓట్లు పెద్దగా టీడీపీకి లాభం చేసిన ఏమీ లేదండి. మీరు ఒకవేళ నిజంగా అట్లా అనుకుంటే తిరుపతి ఉప ఎలక్షన్స్లో కానీ బయట మళ్ళీ ఎమ్మెల్యే బై ఎలక్షన్స్లో కానీ జనసేన పార్టీ మద్దతు ఇస్తే బీజేపీ ఏమి అన్ని గెలవలేదు కదా. తిరుపతిలో ఉప ఎన్నిక వచ్చింది, జనసేన పవన్ కళ్యాణ్ వెళ్ళిన ప్రతిసారి జనాలు వచ్చారు. తీరా చూస్తే అక్కడ మరి ఆమెకు ఓట్లు తక్కువ వచ్చి ఓడిపోయింది. అంటే అక్కడ టీడీపీ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది కదా. అంటే జనసేనకు వస్తున్నారు జనాలు, జనాలు వస్తున్నారు. అది ఓన్లీ ఒక హీరోగా చూస్తున్నారా లేకపోతే ఒక పొలిటీషియన్? అదే ఇప్పుడు నేననడం కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో తమ పార్టీ మీటింగ్లో మీరంతా కార్యకర్తలు, మీరంతా అభిమానులు వస్తున్నారు, చూస్తున్నారు, ఎక్కడికైనా వస్తున్నారు, ఏమేమి చేయడానికి సిద్ధపడుతున్నారు. మీరు వచ్చిన వాళ్ళు కూడా కనీసం ఓట్ బ్యాంకుగా మారినా సరే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు మనమే ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఉన్న స్థాయి నుండి ఈరోజు మనము వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకొని మరి 23 సీట్లకు 20 సీట్లకు మనము కుదించుకుపోయే పరిస్థితి వచ్చిందంటే ఆ క్యాడర్ అనేది మనం చేయలేదు అని చెప్పేసి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఒక లీడర్ మాట్లాడిన మాటలైతే కాదు. అంటే హీరోగా నేను హీరో పవన్ కళ్యాణ్ గారు ఓకే, కానీ లీడర్ అది మాట్లాడాలి. ఎందుకంటే లీడర్ చేయాల్సిన పని ఏంటంటే ఈ గత 10 సంవత్సరాలలో నువ్వు మండల విలేజ్ దగ్గర నుంచి మండల స్థాయి నుండి నువ్వు నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎంతమంది నాయకులను తయారు చేసేవారు. అప్పుడు కదా నువ్వు వాళ్ళ మీద నెట్టడానికి ఉంటుంది. ఇప్పుడు నువ్వు నాయకులను తయారు చేయలేదు, నువ్వు ఎవరిని తయారు చేయలేదు, క్యాడరు కింద ఓన్లీ కేవలం అభిమానులు మాత్రమే నువ్వు కార్యకర్తలుగా మార్చుకొని నువ్వు కొట్లాడాలంటే ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, మన ఏ స్థాయిలో ఉన్నాయో ఆలోచించుకోవాల్సింది. ఈరోజు టీడీపీకి ఉన్నది క్యాడర్ ఉంది, బీజేపీకి ఉంది, మీకు వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇంత ఉన్నప్పుడు కూడా వాళ్ళే అంత కష్టపడి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ క్యాడర్ లేని ఇప్పుడు క్యాడర్ నేను చెప్పిన మాటలు కాదండి, పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పింది. మనకి ఎంత క్యాడర్ ఉంది, మన బలబలాలు ఎంత, మనం ఎక్కడైతే పోటీ చేయగలుగుతామో అది దాన్ని బట్టి నేను వాళ్ళతో రాజీ పడ్డాను, వాళ్ళతో పాటు నేను పొత్తు చేస్తున్నాను అంటున్నాడు. అది ఆయన మాటలే. సో అది ఈ 10 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఎంత కొత్త పార్టీ అయినా, ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కూడా ఇక్కడ క్యాడర్ చేసుకున్నారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు చేసుకోకపోవడం కొంచెం కాదు. మళ్ళీ ప్లస్ లీడర్స్కు వాస్తవ పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడేమో కానీ ఒక లీడర్గా చేయాల్సిన పని అయితే చేయట్లేదు. ఇప్పుడు నిలబెట్టినటువంటి 21 స్థానాల్లో జనసేన పార్టీకి ఉన్న విజయ అవకాశాలు ఎంత ఉన్నాయంటారు? ఇక్కడ చూడండి, ఇక్కడ 21 స్థానాల్లో పోటీ చేస్తున్న సీట్లలో వాస్తవానికి చెప్పాలంటే ఒకవేళ జనసేన తమ ఓటమి అయితే పర్వాలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పథకాల మీద కానీ దేని మీద కానీ ఒంటరిగా కనుక పోటీ చేస్తుంటే ఈ 20 స్థానాలు కాబట్టి ఇంకొక 5 స్థానాలు పెరిగాయండి. వాస్తవానికి 20 to 30 మధ్యలో ఆయనకున్న ప్రోగ్రెస్ రిపోర్టు మనకు కనబడింది. ఎప్పుడైతే టీడీపీకి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు చేశారో అప్పుడు అక్కడ ఓట్ల చీలిక ఆటోమేటిక్గా తగ్గిపోయింది. సో అది టీడీపీకి అనుకూలంగా మారిపోయింది, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారిపోయింది. ఈయనకేం ప్లస్ పాయింట్ కాలేదు అక్కడ. సో ఇప్పుడున్న 21 స్థానాలలో కూడా దాదాపుగా
ఈ ప్రచారానికి వస్తున్నారు, జనాలు కనబడుతున్నారు, కానీ రేపు ఓట్ బ్యాంక్ వచ్చేసరికి కూడా పవన్ కళ్యాణ్ని నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ని ఆయన ఓటు వేసినా ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమైతే లేదు కదా. గతంలో ఆయన నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పేసి అన్న వ్యక్తి ఈరోజు ఏ పదవి లేని పరిస్థితి వస్తుంది. ఆయన 20 సీట్లలో గెలిచినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేదు కదా, లేవు. సో మళ్ళీ ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ క్యాస్ట్ కూడా వర్కౌట్ అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రత్యేకించి ఎవరైతే క్యాడర్స్ ఉంటారో, ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారో అక్కడే వాళ్ళని నిలబెట్టేసి ఒక బలమైన క్యాండిడేట్ని నిలబెట్టాడు. దీనిలో ప్రధాన అంశం కూడా ఒకటి ఉందండి, ఆర్థిక స్తోమత. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజం చెప్పాలంటే నిజమైన ఈరోజు మనం ఏ సామాన్య పౌరుడు ఏ రాజకీయాలు అయితే ఉండాలని కోరుకుంటున్నాడో అదే రాజకీయాలు చేస్తున్నాడు, అందులో తప్పేం లేదు. అంటే డబ్బు పెట్టకుండా డబ్బు పంచకుండా చేయాలనేది ఆయన ఆశయం. బట్ రియాలిటీలో కూడా వర్కౌట్ అవుతుందా కాదా అన్నది కూడా ఇంపార్టెంట్ కదండి. ఈరోజు కాదు, ఎందుకంటే ఈరోజు కాస్ట్ సెలెక్షన్స్ ఈరోజు మన పేరు పెట్టిందంటేనే ఆంధ్రప్రదేశ్. సో ఎంత కాస్ట్లీ అంటే ఎంత రాజకీయ నాయకునికి ఎంత డబ్బు ఉంటే అంత గెలిపే అవకాశాలు ఉండే పరిస్థితి అక్కడ ఉంది. దానితో పోల్చుకుంటే మరి ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లలో పాపం వాళ్ళకి ఆర్థిక స్తోమత అంత మాత్రంగానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి కొంచెం మరి క్యాండిడేట్స్ని సెలెక్షన్ చేసిన పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ సెలెక్షన్ చేసిన చంద్రబాబు నాయుడు సెలెక్షన్ తెలియదు, కానీ ఈరోజు 21 మందిలో కొంచెం బలమైన క్యాండిడేట్స్ అంటే ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళని కూడా సెలెక్ట్ చేశారు. సో మేబీ కొంచెం అవకాశాలు ఉంటాయి. బట్ ఏంటంటే అది దీనికి ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ ఎక్కడైతే క్యాండిడేట్ నిలబెట్టాడో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో సహా కూడా టీడీపీ క్యాడర్ కూడా జనసేన క్యాండిడేట్లను గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే మిగతా రాష్ట్రం మొత్తం ఆయన తిరిగేసి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ 20 నియోజకవర్గాల్లో కూడా ఆయన సపోర్ట్ చేయగలిగినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు టీడీపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ జనసేనకి అంత సపోర్ట్ ఇస్తుంది అంటున్నారా? అంటే సపోర్ట్ చేస్తున్నాయా? ఇప్పుడు జనసేన వచ్చేసరికి ఆ రెండు పార్టీలకి సపోర్ట్ చేయమంటున్నారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, కానీ వాస్తవ రూపంలో లేదు. అదే చెప్తున్నానండి. ఇప్పుడు మీడియాలో మాట్లాడిన విధంగా కానీ ప్రజల్లో ప్రచారం జరుగుతున్న విధంగా కానీ మీకు రియాలిటీలో అలాంటి జరగట్లేదు. బీజేపీ కానీ టీడీపీ కానీ పవన్ గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు. జనసేనకు ఓటేయండి అని చెప్పేసి గెలుస్తాడు లేకుంటే లేదన్న విధంగానే ఉంటున్నారు తప్ప మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం పనిచేయట్లేదు లేదు. ఎందుకంటారు ఈ పరిస్థితి? సో ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళకు వీళ్ళు చేసిన 20 సీట్లు ఉన్నాయి. సో అక్కడ గెలిస్తే మన వాళ్ళు ఎవరైనా రెబల్స్ ఉంటే వాళ్ళు గెలుస్తారు, అదొకటి. ప్లస్ ఏంటంటే వీళ్ళు మిగతా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే 20 సీట్ల పవన్ కళ్యాణ్ మీద కాదు, 8 సీట్ల బీజేపీ మీద కాదు. మిగతా 120 సీట్ల 130 సీట్ల పోటీ చేస్తే వాళ్ళ అధికారం రావాలంటే 90 సీట్ల మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను పోటీ చేసే స్థానాల మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను, కానీ పక్కన ఇచ్చే స్థానంలో పోటీ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది? రేపు చంద్రబాబు నాయుడుగా ఓన్గానే తనకు మెజార్టీ వచ్చిందంటే వీళ్ళు ఎవరిని పట్టించుకోరు. సో ఎవరి మద్దతు లేకుండా రావాలి అంటే ఈయన క్యాండిడేట్ల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటాడు కదా, జనరల్గా జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ ఏంటి, వాళ్ళని నమ్ముతున్నాడు, వాళ్ళతో తిరుగుతున్నాడు, వాళ్ళకు ప్రచారం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేస్తున్నాడు. ఆయన నిజాయితీ రాజకీయాలు చేస్తున్నాడు, అతను కమిట్ అయిన రాజకీయాల ప్రకారం చేస్తున్నాడు. బట్ ప్రజలు అక్కడ ఆంధ్ర ప్రజలు కోరుకునేది ఏంటంటే, అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కోరుకునేది ఏంటంటే, మనం గెలిచినా ఓడిపోయినా ఒంటరిగా పోటీ చేస్తే కనుక మనకి ఎన్ని సీట్లు వచ్చేసినా మనం గెలిచినట్టే. అట్లీస్ట్ మనం ఒక్కరం గెలిచినా సరే. ఇప్పుడు తమిళనాడులో విజయకాంత్ గారు పోటీ చేసినప్పుడు కూడా అలాగే పరిస్థితి అయిపోయింది. రాష్ట్రం మొత్తం గెలుస్తాం అనుకున్నారు, మరి తీవ్రంగా ఆయనకు ఒకడే ఇద్దరు వెళ్ళిపోయారు అసెంబ్లీకి. అంటే ఒక్కరికి గెలిచినా ఇద్దరు గెలిచినా ఒక పార్టీని నిలబెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి అట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు 175 సీట్లు కాదని చెప్పి ఇక్కడ ఇచ్చిన 21 సీట్లు ఈ లోక్సభ స్థానాలు నామమాత్రంగా తీసుకోవటం వల్ల కాపు సామాజిక వర్గం నుంచి ఎటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు? ఇక్కడ అసలు ఆయన 21 సీట్లలో పోటీ మొత్తానికి 175 సీట్లలో నాకు బలం లేదు, నాకు ఉన్న బలమైన సీట్లు ఇవే, ఈ సీట్లలో నేను పోటీ చేస్తాను, ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని అనుకుంటే కనుక 21 సీట్లు 175 స్థానాల్లో పోటీ చేస్తున్నా కానీ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఒకవేళ 175 పోటీ చేయకపోయినా హ్యాపీగానే ఉండేవాళ్ళు. ఎవరైతే కాపు సామాజిక వర్గం ఎక్కడ ఉందో అక్కడ పోటీ చేసి నాకు ఇంతవరకు మాత్రం బలం ఉందనుకున్న పెద్ద తప్పు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాపు సామాజిక వర్గానికి చాలా ఇబ్బందికరమైన విషయాలు వచ్చాయి. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ గారి హత్య అనంతరము పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితులు ఈరోజు 2 టీడీపీకును మిగతా కాపు సామాజిక వర్గానికి ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాపు సామాజిక వర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు పోలేదు. ముద్దగడ్డ పద్మనాభం గారిని ఇంకెవరికైనా కానీ కాపు వాళ్ళని ఎవరిని కూడా నాయకులను ఎదిగించిన పరిస్థితి, ఎవరిని ఎదగనిచ్చిన పరిస్థితి లేదు. సో
ఒక రకంగా చెప్పాలంటే కాపు సామాజిక పవన్ కళ్యాణ్ మీద కోపం కాదండి, చంద్రబాబు నాయుడు మీద టీడీపీ మీద ఉన్న కోపం. ఆ కోపం అన్నది ఇతనికి కూడా శాపంలాగా మారిపోతుంది. సో అతని మీద కోపం ఇతని మీద తీస్తున్నారు, ఇది పవన్ కళ్యాణ్ మీద కోపం. దానికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలివిగా బలమైన క్యాండిడేట్ను, అదే సామాజిక వర్గమైన క్యాండిడేట్లను, కాపు సామాజిక వర్గం ఎక్కువ క్యాండిడేట్ అక్కడే పెట్టేసేసి మంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుంది సామాజిక వర్గానికి అయితే వీళ్ళు కేటాయించారో అదే సామాజిక వర్గానికి ఆయన పెట్టేశాడు. సో ఒక రకంగా రాజకీయ పరిణతి పొందిన రాజకీయ కుటుంబం, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కుటుంబం కాదు కదండి, మరి జగన్మోహన్ రెడ్డి జరిగింది, చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు రాజకీయ కుటుంబాలు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లో అట్లాంటి ఆలోచనలు వస్తాయి. అలాంటి పెట్టారు. చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు 100% నీతి నిజాయితీ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రియాలిటీగా అది లేదు. ఎందుకంటే ఒకవేళ అది వర్కౌట్ అయ్యేదేమో, ఎప్పుడు ఇది మన ఇంతకుముందు కేజ్రీవాల్ గారు అలాగే పోటీ చేశారు, ఢిల్లీలో ఆయన గెలిచాడు, పంజాబ్లో కూడా అలాంటి రాజకీయాలు నడిచాయి, ఏది పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్న రాజకీయాలు నడిచాయి. అక్కడనే అక్కడ ఒంటరిగా పోటీ చేసి 2 రాష్ట్రాలలో గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఈయన అక్కడ కాదు, ఈరోజు ఒకటి మాట్లాడతాడు, రేపొద్దున టీడీపీకి అంటాడు, ఎల్లుండి బీజేపీకి అంటాడు, టీడీపీకి బీజేపీకి పడదు, అసలు నువ్వు వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నావో ఇతనికి దగ్గర క్లారిటీ లేదు. సో దానివల్ల ఒకప్పుడు చంద్రబాబుని ఎంతో విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నికలకు వచ్చేసరికి చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కొత్తగా నిర్మాణం జరుగుతుంది, ఈ విధ్వంస పాలన మరి నువ్వెందుకు వచ్చినావు? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడగచ్చు, మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు అనుకున్నప్పుడు మరి నిన్ను నమ్మి ఈ జనాలంతా ఎందుకు నీ పార్టీ వెంబడి తిరిగారు, నీ పార్టీతో తిరిగారు? నువ్వు కూడా ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక ఎజెండానే తోటి వచ్చావు కదా, ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తాను. చెప్తున్నారు కదా, మనకి బలమైన క్యాడర్ లేదు, అది లేకపోవడం వల్లే నేను ఈ విధంగా, అంటే గత ఎన్నికల్లో 2 చోట్ల నేను ఓటమి పాలయ్యాను, కాకపోతే ఈసారి గద్దె దించడమే, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యం అంటున్నారు. అదే చెప్పంటున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాల మీద విమర్శించి అతను దించేసి ప్రభుత్వం పడగొట్టాలనే లక్ష్యంతో పనిచేస్తే కాదండి. నువ్వు మీ గవర్నమెంట్ వస్తే మీరేం చేస్తారో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. క్యాడర్ డెవలప్ చేసుకోలేదంటే ఎవరు చేయాలండి? క్యాడరు ఏ లీడర్, నువ్వు పార్టీ పెట్టినప్పుడు పార్టీ లీడర్ చేస్తారు తప్ప అందరూ వచ్చేసే వాళ్ళు ఎవరి వాళ్ళు చేసుకోరు కదా. సో ఇంకోటి ఏంటంటే మూవీ నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి అన్ని సెట్ చేస్తే వచ్చేసి ప్రమాణ స్వీకారం చేసే విధంగా వాళ్ళ ఆలోచనతో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వాళ్ళ వ్యక్తి కాదు, ఎందుకంటే ఆయన కొన్ని కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి, కొంచెం ప్రజలకు సేవ చేయాలని ఉన్న వ్యక్తి, కానీ బట్ అట్మాస్ఫియర్ అట్లాంటిది. ఇప్పుడు ఆయన వచ్చేసేసరికి నాకు అంత రెడీగా ఉండాలి, నేను మొత్తం క్యాడర్ అంతా రెడీగా ఉండాలి. చంద్రబాబు నాయుడు అది చిరంజీవి గారికి సాధ్యం కాలేదండి. అంత మెగాస్టార్ రేంజ్లో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా 18 సీట్లతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. సో నేనేమంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే అభిమానులను క్యాడర్గా మార్చుకొని దాన్ని నియోజకవర్గ స్థాయిలో బలంగా మార్చుకొని ఉంటే ఈరోజు ఆయనకి ఇలాంటి ఇబ్బంది వచ్చేది కాదండి. పోతే ఇక బీజేపీ కానీ జనసేనకు కానీ కేటాయించిన సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు మార్క్ కనపడుతుంది. అంటే గతంలో టీడీపీ పార్టీలో ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళని తిరిగి మళ్ళీ ఈ పార్టీలో సీట్లు ఇచ్చారు కాబట్టి పెద్దగా ఇటు జనసేనకు కానీ బీజేపీకి కానీ పెద్దగా ఒరిగిందేమీ లేదు అంటూ పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే జనసేనకు లాస్ట్ టైం నిలబెట్టిన క్యాండిడేట్స్కి నేను ఫస్ట్లో చెప్పాను, కొంతమంది క్యాండిడేట్స్ కొంచెం బలంగా ఉన్నారండి, వాళ్ళకు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే టీడీపీ నుండి వచ్చేసిన వాళ్ళకు అక్కడ వ్యక్తిగతంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళకు ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, నాయకులు ఉన్నారు. వాళ్ళే జనసేనలోకి వచ్చారు. సో జనసేనలోకి వచ్చేసి వాళ్ళు నిలబడుతున్నారు, క్యాడర్ తోటి వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళు కొంచెం గెలిచే అవకాశం కొంచెం ఒక రేంజ్లో ఉన్నారు, పర్వాలేదు. అండ్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే డిపాజిట్ దక్కలేని పరిస్థితిలో కాకుండా అట్లీస్ట్ కాస్త క్యాండిడేట్స్ అది చంద్రబాబు నాయుడు మార్కా లేకపోతే చంద్రబాబు నాయుడు చేసే రాజకీయమా అన్నది తెలియదు ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మరి ఒక రాపాక వరప్రసాద్ గారు ఉన్నారు, జనసేన నుండి ఒకడు గెలిచాడు, మరి గెలిచిన తర్వాత వెళ్ళిపోయాడుగా. ఈరోజు మరి ఇప్పుడు ఒకవేళ అతను నమ్ముకున్న పవన్ కళ్యాణ్ వాళ్ళంటి వాళ్ళని నమ్ముకున్నా రేపు పొద్దున అందరు గంపగుత్తగా టీడీపీలోకి వచ్చేసిన ఆశ్చర్యపడాల్సిన లేదు. సో ఇక్కడ ఏముంటుంది, ఒక్క ఎమ్మెల్యేని గెలిస్తేనే నువ్వు కాపాడుకోలేను అనేవి, రేపు 20 మంది ఎమ్మెల్యేలను గెలిచిన తర్వాత వాళ్ళని లాక్కుంటా అంటే నువ్వు ఏం చేయగలుగుతావు? ఒక నాయకుడిగా నువ్వు చేయగలిగిన పని ఏముంటుంది? రేపు పొద్దున టీడీపీ చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే 23 మంది ఎమ్మెల్యేని తీసుకున్న వ్యక్తి నువ్వు మద్దతు ఇస్తున్న ఆయన క్యాండిడేట్లను పెట్టుకున్న ఆయన తీసుకోలేడా? సో
ఈ బేసిక్ థింకింగ్ కనుక చేసి ఉంటే పవన్ కళ్యాణ్ ఒక పొత్తు పెట్టుకొని ఒక రకంగా చెప్పాలంటే ఆయన సిద్ధాంతాలను పక్కన పెట్టేసి ఒక పార్టీ కోసం పనిచేసినట్టే ఉంది. ఓకే, ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే తన ప్రసంగాలు కానీ తన మేనిఫెస్టో కానీ అంటే తను ఇస్తున్న హామీలు కానీ ప్రజల్ని ఎంతవరకు ఆకట్టుకొని చంద్రబాబు నాయుడికి పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయంట? చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు చూసిన సూపర్ 6 ప్రాజెక్టులలో, సూపర్ 6 పథకాలలో మ్యాక్సిమము జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కొంచెం ఎక్కువ అమౌంట్ పెంచి అదే పథకాలకు పేరు మార్చి పెడుతున్నాడు. ఇప్పుడు 10,000 ఇస్తాన దగ్గర 15,000 ఇస్తున్నాడు. ఇంటికి గ్యాస్ సిలిండర్స్ అని చెప్తున్నాడు. వృద్ధాప్య పింఛన్ పెంచుతా అంటున్నాడు. వాలంటీర్స్కి తీసుకొచ్చింది ఏం లేదు కానీ పెంచాడు, పేర్లు మార్చాడు, పెంచాడు. సో ఎందుకంటే ఆయన మనస్ఫూర్తిగా ఆయనకు మనసులో కూడా అలాంటి ఆలోచన ఉంది కాబట్టి అవి ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ సంక్షేమ పథకాలు రాంగ్ అనుకుంటే అసలు ఆ పథకాల గురించి కాకుండా ఇంకా కొత్తగా ఆలోచించాల్సింది. సో అట్లాంటివి కాకుండా దానికి అనుకూలంగా ఇప్పుడు రైతులకు భరోసా ఇచ్చే పథకాల్లో కానీ లేదంటే ఏ రకంగా చూసుకున్నా కానీ ఇంచుమించుగా ఆ పథకాలకు దగ్గరగా ఉన్నాయి. సో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు వీటికి నాకు డిఫరెంట్ ఏమొస్తుంది, వీటికి నాకు ఎంత డిఫరెంట్ ఉంది ఏంటి, ఎంత అమౌంట్ ఎంత డిఫరెంట్ కాదు. ఈ పథకాలు ఇప్పుడు ఇచ్చిన పథకాలకు ఆయనకి ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, నేను ఇచ్చిన నవరత్నాల్లో ఆల్మోస్ట్ 99% నేను కంప్లీట్ చేయగలను, నేను లేని వాగ్దానాల్లో ఏది నేను చేయలేదు, చెప్పినవి మాత్రం ఖచ్చితంగా చేశాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే 60%, 50% లాగా ఎట్లా ఉందంటే ఇప్పుడున్న తెలంగాణలో పేద ప్రజలు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఈరోజు మా అవసరాలు తీరితే సరిపోతుంది, ఈరోజు మనకు ఏ ఇబ్బంది రాకుండా నడిస్తే చాలనే వాళ్ళు ఒకరితే రేపు భవిష్యత్తు ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు ఉద్యోగ కల్పన లేకపోతే పరిస్థితి ఏమవుతుంది, మా పిల్లలు చదువుకున్న వాళ్ళని వేరే రాష్ట్రాలలో బతకాలా, ఇక్కడ ఏదైనా ఉపాధి కల్పాలు జరుగుతున్నాయా, రేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఇలాగే గడిస్తే రేపు పొద్దున మనకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు ఈయన ఇచ్చిన పథకాలలో కానీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఏదో ఒక అవసరాని కోసం డబ్బులు ఇచ్చేసి ఆర్థికంగా ఎదగడానికో లేకపోతే వ్యాపారాలు చేసుకోవడానికో చిన్న ఇన్వెస్ట్మెంట్ లాగా వాళ్ళకు ఎంతో సహాయం చేస్తున్నాడండి. అవి తీసుకొచ్చేసి వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ వ్యాపారాలు బాగుపడాలంటే అక్కడ ఒక పరివృక్షం లాంటి ఒక సంస్థ కావాలి. అంటే ఒక ఇన్ఫోసిస్ లాంటి లేకుంటే ఇంకొక పెద్ద కంపెనీలు కానీ లేదంటే చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కనుక వచ్చేదంటే ఆ పెద్ద కంపెనీల కింద ఎంప్లాయీస్ వస్తారు. ఆ ఎంప్లాయీస్ ద్వారా వీళ్ళ బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు బాగుపడ్డా ఇదే స్థాయిలో గడిస్తే తప్ప అసలు కొనేటోడే లేకపోతే ఈ చిన్న చిరు వ్యాపారాలు ఇప్పుడు పెద్ద కంపెనీలు వచ్చాయనుకోండి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, చిల్లర సామాన్లు అమ్మేవాళ్ళు, రెంట్స్, భూముల రేట్లు కానీ ఏ రకంగా చూసుకున్నా కానీ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా అలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తన ఆలోచనలో ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా ముందుకు తీసుకురాలేదు. సో అవి తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుంటుండే. సో అవి మరి రేపు పొద్దున ఆయన మళ్ళీ మిగతా మీటింగ్లో కానీ మీరు పొద్దున చెప్తాడేమో తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితినే కంటిన్యూ అవుతా మాత్రం ఇలాగే ఉంటుందండి. కానీ ఇతను చేయాల్సిన పని అది ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని ఏంటంటే రేపు భావితరాలకు 20 సంవత్సరాల తర్వాతనైనా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది, ఉపాధి ఉద్యోగ కల్పనలో నెంబర్ 1 ఉంటుంది. ఇక్కడ ఉన్న యువత ఈ పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఈరోజు నేనే భరోసా ఇస్తున్నాను, నాకు భరోసా ఇచ్చి ఉంటుంటే కనుక ఇంకా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక మంగళగిరిలో చూసుకున్నట్టుంటే లోకేష్, అలాగే హిందూపురంలో బాలకృష్ణ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కూడా పోటీ చేయబోతున్నటువంటి ఈ నియోజకవర్గాల్లో మహిళల్నే ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఇక్కడ వీళ్ళ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? అలాగే మహిళలైనా కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? స్ట్రాంగ్ గా ఉన్నారా లేకపోతే? ఇక్కడ చూస్తుంటే మీరు అంటే మహిళలనే పెట్టాలని ఆయన అనుకున్న ఏమీ లేదు, దానికి అలా మనం కూడా అనుకోవడానికి లేదు. మహిళలను పెట్టి ఇలా ఓన్లీ చేస్తాను అనే స్థాయిలో జగన్ ఏమో ఆలోచించుంటాడు. బట్ ఏంటంటే వీళ్ళు పెట్టిన క్యాండిడేట్స్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఎప్పటినో మార్చాలనుకుంటున్నాడు అక్కడ మంగళగిరిలో. అంటే అతని మీద అభియోగాలు ఏం లేవు, బట్ ఏంటంటే ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత ఆయనకు వేరే రకంగా వాడుకుందాము, ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే సీటుకు వేరే వాళ్ళని ఇద్దామని ఫస్ట్ నుండి అనుకున్నారే ఆ అమ్మాయిని పెట్టడం జరిగింది. సో ఇక్కడ మేబీ పవన్ కళ్యాణ్ మీద మాత్రం కొంచెం వర్కౌట్ చేసేసి వంగగీత గారిని పెట్టి, అంటే ఆమెకు ఉన్న సామాజిక నేపథ్యం కానీ లేకుంటే ఆమెకు ఉన్న ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదంటే మిగతా రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో కావచ్చు కానీ కొంచెం వర్కౌట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం క్యాండిడేట్ పెట్టారు. అది మంగళగిరి అయితే బలమైన 100% అండి, 100% బలమైన ప్రత్యర్థి. ఇంకా హిందూపురం బాలకృష్ణ గారి దాంట్లో కూడా ఆయన లాస్ట్ టైం కూడా మంచి మెజార్టీతో గెలిచారు. ఈసారి కూడా
అక్కడ ఎవరున్నా కానీ ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే అది ఆ సెంటిమెంటల్గా ఆయనకు కలిసి వస్తుంది కాబట్టి మహిళలను పెట్టి ఓడించాలన్న ఉద్దేశంతో బహుశా పెట్టుండకపోవచ్చు, కానీ ఒక సామాజిక నేపథ్యం అవన్నీ కూడా చూసుకొని ఉంటుంది. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఇప్పుడు ఆయనకి కుటుంబంలోనే ఒక కుంపటి మొదలైంది. అంటే ఇటు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత కావచ్చు, అలాగే సొంత చెల్లెలు షర్మిల కావచ్చు, ఇటు అలాగే కూడా ఇంట బయట అన్ని రకాలుగా ఈయన మీద అంటే దాడులు, అంటే మాటల యుద్ధాలు మొదలయ్యాయి. ఇది ఎంతవరకు ఆయన గెలుపు అవకాశాలని, ఆయన పార్టీ అవకాశాలని ప్రభావితం చేస్తున్నారు? అసలు వీళ్ళ వల్ల ఆయన కొత్తగా నష్టమేమి రాదు, కొత్తగా లాభం కూడా ఏమి ఉండదు, వీళ్ళకి కూడా కొంచెం లాభం కూడా ఏమి ఉండదు. ఎందుకంటే మీరు ఒక ఆలోచన, ఈరోజు ఆ కుటుంబాన్ని వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్న వ్యక్తి షర్మిల గారు. ఈ విశ్వసనీయత అనేది అక్కడ తెలిసిపోతుంది. ఈరోజు ఆమె పోయి ప్రతిపక్షాలతోటి చేతులు కలిపేసేసి వాళ్ళతో వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడితే కనుక ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ కూడా అంత షర్మిలను నమ్ముకొని క్యాడర్ అంతా గెలిచే పరిస్థితి లేదు. అక్కడ వీళ్ళను ఆ ఇన్ఫ్యాక్ట్ అనేది కుటుంబంలో ఇప్పుడు ఆమె అంటే సునీత గారు అంటే వాళ్ళ తండ్రి చనిపోయారు, సరే ఆ బాధలో ఆమె ఏం జరిగిందనేది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇదన్నీ విచారణలో ఉన్నాయి, కోర్టు కేసులో ఏదైతే దోషులు ఎవరు తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినా తప్పదు కంపల్సరీ. కానీ వీళ్ళు ఆ కేసుకు కాకుండా పూర్తిగా అతన్ని ఇంకొక రకంగా ఒక రకంగా ప్రజలకు చూపించే ప్రయత్నం అనేది ఒకటి చేస్తున్నారు. అది కూడా నాకు తెలిసి వెనుక ఉన్న స్క్రిప్ట్, వెనుక ఉన్న ప్రోద్బలంతో మాట్లాడుతున్నట్టే ప్రజలు గమనిస్తున్నారు తప్ప వీళ్ళంతటి వీలుగా మాట్లాడుతున్నదే లేదు. ఒకవేళ అలాంటి ఉండేది ఉంటే కనుక ఏ ప్రజల నుండి ఎలాంటి వ్యతిరేకత వచ్చినా కానీ తట్టుకునే సమాధానం చెప్పుకునే స్థాయిలో ఉండాలి. ఈరోజు షర్మిల గారు మాట్లాడుతుంటే కింద ప్రజలు అడుగుతుంటే ఆమె సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఓకే, ఇప్పుడు షర్మిల కూడా చెప్తుంది కదా, అంటే జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు నేను మా అన్న జగన్మోహన్ రెడ్డి తరఫున నేను ఎంతో కష్టపడ్డాను, పాదయాత్రలు చేశాను, ప్రజలతో మమేకమయ్యాను, అధికారంలోకి వచ్చేంత వరకు నేను కష్టపడ్డాను. అంటే ఒక రకంగా జగన్ వదిలిన బాణంగా కూడా జనాలు చూశారు. కానీ ఇప్పుడు అదే బాణం తిరిగి జగన్ మీదకి వస్తుంది. ఇప్పుడు 100% అండి. ఇప్పుడు షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు షర్మిల గారు కష్టపడేది లేదని ఎవ్వరు అన్నారు. ఎందుకంటే ఆ రోజు ఆమె పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే కష్టపడ్డారో షర్మిల గారు కూడా అంత కష్టపడేది, ఆ విషయంలో ఏమీ డౌట్ ఏం లేదు. సో తర్వాత రాజకీయ రాజకీయాల్లో మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో, ఆస్తి తగాదాలా లేకుంటే ఎలాంటి అనేది కూడా మన పదవుల అన్నది మనము పూర్తి స్థాయిలో మనకేం బయటకు రాలేదు. వాళ్ళ కుటుంబ నేపథ్యం చెప్పలేదు, ఎవరి నేపథ్యం ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు ఎందుకు విడిపోయారో తెలియదు. పోనీ ఒకవేళ నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే ఆ రోజు కనుక చెప్పుకుంటే బాగుంటుంది. పోనీ అట్లా కూడా కాకుండా మీరు ఏకంగా తెలంగాణకు వచ్చేసి తెలంగాణలో ఒక పార్టీ అని పెట్టేసి తెలంగాణలో కూడా ఒక పాదయాత్ర చేసిన, ఒకవేళ నిజంగా అంత పాదయాత్ర చేసిన వ్యక్తివే కదా, నువ్వు అక్కడ పాదయాత్ర చేసి కష్టపడ్డావు, ఇక్కడ పాదయాత్ర కష్టపడ్డావు, మరి ఇక్కడ పోటీ చేయకుండా ఎందుకు పార్టీని విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది? కనీసం నువ్వు కూడా పోటీ చేయలేదు కదా ఇక్కడ. ఇప్పుడు అంత పాదయాత్రతోటే సక్సెస్ అయ్యేది ఉంటే ఇక్కడ కూడా పాదయాత్ర తెలంగాణ కూడా మరి ఇక్కడ కూడా పోటీ చేయలేదు కదా. సో అక్కడ వాళ్ళ అన్ని కోణాలలో ఆలోచించాల్సి వస్తుంది. ఆమె చెప్తున్న ప్రకారం పదవిలు ఇవ్వలేదు కాబట్టి వచ్చారని వాళ్ళ క్యాడర్ అంటున్నారు, లేదు ఆస్తి తగాదాలు ఉన్నాయని అంటున్నారు. సో ఇంటర్నల్గా ఏం జరిగిందన్నది మరి ఈ రోజు చెప్తున్నాయి కనుక ముందే గత 5 సంవత్సరాల క్రితం చెప్పుంటే బాగుంటుంది కదా, బయటకు వెళ్ళి వచ్చినప్పుడు చెప్పి బాగుంటుంది కదా. సో ఎవరు కూడా ప్రజలు కూడా ఆమె గురించి అంతగా సీరియస్గా తీసుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. ఆ చెల్లెలను వదిలేస్తే ఇప్పుడు సునీత విషయం తీసుకున్నట్లయితే మొదట్లో అంటే వివేక హత్య జరిగినప్పుడు సిబిఐ విచారణ జరిపించాలన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేదు, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదన్నారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు మాత్రమే ఇక్కడ చిన్నాన అని చెప్పి సంబోధిస్తున్నారు, ఆయన హత్య గురించి మాట్లాడుతున్నారు. ఆ హత్య ఎలా జరిగిందో కూడా జనం అందరికీ తెలుసు అంటున్నారు. ఇది ఎలక్షన్ అంటే ఇన్నాళ్ళ ఈ మౌనం వెనక అంతరార్థం ఏంటి? సో ఇది ఏం లేదండి, ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు కూడా అనుమానం వచ్చే విధంగానే వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు, బ్యాక్ ఎండ్లో ఉండి నడిపిస్తున్నారు. వీళ్ళందరికీ ఏదైతే అంత ఆమె ప్రజెంటేషన్స్ ఇచ్చేంత స్కిల్స్ కానీ ప్రజెంటేషన్ అంత టైం కానీ అవన్నీ లేవు. వెనక ఇంకొక ప్రోమో రాసి ఇచ్చేసి మాట్లాడిస్తున్న విధంగానే వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే ఆమె అనుకున్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ ఎంక్వైరీ ఏదంటే చేయడానికి ఏమీ అది రెడీగా లేదు. ఆ ఎక్కువైతే ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే జరుగుతుంది తప్ప ఈమె
ఈమె కోరుకున్నట్టు జరగదు, అక్కడ ఏమీ అట్లా ఉండదు. సో చెప్తున్నాను కదా, ఒకవేళ ఆమెకు నిజంగా అలాంటి అన్యాయం జరిగేది ఉంటే చట్టపరంగా శిక్షణ పడుతూ ఉంటుంది దానిలో. కానీ దానికి ఎలక్షన్స్లో పెట్టే అవసరం ఏమీ లేదు. ఈరోజు చేయాల్సింది ఏంటంటే కుటుంబానికి ఆయన ఏం అన్యాయం చేశాడా, ఏం చేశాడా చేయలేదా అన్నది మనకు తెలియదు. కానీ రాష్ట్రానికి మంచి చేశాడా లేదా అన్నది ప్రజలు ఆలోచిస్తారు తప్ప ఈ ఒక్క నేపథ్యాన్ని తీసుకొని. ఇప్పుడు సునీత కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి సాక్ష్యాధారాలతో అంటే కాల్ లిస్టుతో సహా చెప్తుంది, ఫోటోలు చూపిస్తుంది. ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలు వేటన్నారు, ఇవన్నీ. కానీ ఇన్ని సాక్ష్యాలు చూపించినప్పుడు ఒక అన్నగా నువ్వు ఆ సాక్ష్యాలని పట్టుకొని దోషుల్ని గుర్తించాలి కదా, నువ్వు అధికారంలో ఉన్నావు కదా అని ప్రశ్నిస్తున్నాను. 100% ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే హత్య జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయడం జరిగింది, ఎంక్వైరీ జరుగుతుంది. మీరు చెప్తున్న ప్రజెంటేషన్ ప్రిపేర్ కన్నా ముందే ఆమె ఇచ్చింది చాలా తక్కువ. దానికన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చేసింది. సో అందుకని కొన్ని పాయింట్స్ తీసుకొని ఈరోజు ఆమె మాట్లాడడం జరుగుతుంది, ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. అంతే తప్ప విచారణ జరగలేదు, విచారణ చేయలేదు, జరగట్లేదు అంటుంది. విచారణ కరెక్ట్ జరగలేదు అంటే ఇప్పుడు చూడండి, నిందితుల్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది మెయిన్ అభియోగం. ఇప్పుడు ఒకవేళ నిందితులను కాపాడే పరిస్థితి అయితే ఇంతమంది ఎంక్వైరీల కోసం రారు కదా. ఇప్పుడు ఇంత గతంలో కూడా జరిగిన దాంట్లో కూడా ఎవరు పోలీసులు ఈరోజు చట్టం అనేది 100% ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రం చట్టం తన పని చేయదని ఏం లేదు. లాస్ట్ టైం ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ చేయలేదా? మరి ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన అక్కడ అధికార యంత్రాంగం పనిచేయదనుకుంటే ఎలా? సో వాళ్ళ విచారణలో ఎలాంటి పాయింట్స్ పెట్టారో, ఎంతవరకు పూర్తి చేసుకున్నారో దాని మీద ఆలోచించాలి తప్ప ఒక ముఖ్యమంత్రి రాజకీయ పదవుల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళకి భయపడి విచారణ చేయలేరని చెప్పేసి మనం ఏమనలేదు. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. మేడం చెప్పిన దానికన్నా ఎక్కువ ఆధారాలు ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయి. దానికి ఎవరు దోషులు అనేది ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో, అదే పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో కొంచెం ఇంట్రెస్ట్ కలిగించే నియోజకవర్గం కడప. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో అటు అవినాష్ రెడ్డి, ఇటు పంతానికి పోటీగా షర్మిల నిలబడుతుంది. ఇది వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? ప్రజలు ఎవరి వైపు ఉండవచ్చు? ఇక్కడ మేజర్గా ఏంటంటే మీరు అక్కడ కడప చూసుకుంటే షర్మిలకు, అవినాష్ రెడ్డి గారికి కాకుండా అక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా చూసుకోవాలి అక్కడ మనం. ఎందుకంటే ఆమె పోటీ చేసిన ఇండివిజువల్గా కాదు, అక్కడ కడప కాంగ్రెస్ నుండి పోటీ చేస్తుంది. సో ఈరోజు కడపలో కాంగ్రెస్ అనేది చాలా వరకు డౌన్ అయిపోయిన పరిస్థితిలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా చూస్తారా షర్మిల్ని, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా? లేదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా అన్నది జనాలు ఆల్మోస్ట్ మర్చిపోయారు. ఇప్పుడు ఆమెను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె ఒక ఓన్లీ అభ్యర్థి కాదండి, ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా అక్కడ. సో ఆమెను ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక క్యాండిడేట్గా చూస్తారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్ర కడపలే కాదు, అక్కడ రాను రాను ఏపీ రాజకీయాలు కూడా ఆమె పేరు మీద ముద్ర పోతుంది. రాజశేఖర రెడ్డి గారి ముద్ర ఆమె మీద ఉండదు. అవినాష్ రెడ్డి గారుకు ఆమెకు పోటీ ఉంటుంది, గట్టి పోటీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఒక రకంగా నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఆమె అధికారం చేపట్టిన తర్వాత కాస్త క్యాడర్ను బలపరుచుకునే విధానంలో ఆమె సక్సెస్, ఒక పర్ఫెక్ట్ లీడర్ అనిపించుకోవచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఒక మహిళ అయి ఉండి కూడా ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలు పగ్గాలు చేపట్టిన తర్వాత అతి తక్కువ సమయంలో క్యాడర్ని అంతా ఏకం చేసేసి ఈరోజు లాస్ట్ టైంలో ఎలక్షన్లో పోటీ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పోటీ చేయలేదు. ఈరోజు మరి అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు అంటే సంసిద్ధం చేసినట్టే కదా. సరే, లీడర్గా సక్సెస్, ఆమె సక్సెస్ అయింది కాబట్టి దానిలో ఏం కాలేదు. బట్ కడపలో ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను కోరుకునేది ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్లు గడిస్తే చాలా ఆ ఒక్క నియోజకవర్గంలో బాగుండే. మేము కూడా అదే టెన్షన్ పడుతున్నాం. బట్ అట్లాంటిది జరగకుండా. నెక్స్ట్ ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే గతంలో ఎన్నికలు అనేవి చాలా మంచి వాతావరణంలో జరిగేది. ఇప్పుడు భౌతిక దాడులు జరుగుతున్నాయి. అంటే భౌతిక దాడులే విజయావకాశాలను నిర్ణయిస్తాయా? లేదు, ఇప్పుడు భౌతిక దాడులు విజయావకాశాలు ఇప్పుడు జగన్ మీద రాళ్ళు ఈ మధ్య కాలంలో ఇటు టీడీపీ కార్యకర్తల పైన కాంగ్రెస్ వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, అలాగే వైసీపీ వాళ్ళ మీద టీడీపీ దాడులు చేస్తున్నారు, రక్త గాయాలు, ఆసుపత్రులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ జనాలు అనుకునేది ఏంటంటే ఒక రకమైన ఇప్పుడు మీడియా కూడా ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత, సోషల్ మీడియా కూడా ఎక్కువ అయిపోయిన తర్వాత కూడా ఒక నాయకుడి మీద దాడి జరిగితే దాన్ని ప్రధాన ప్రతిపక్షాలు లేకుంటే ప్రత్యర్థులు దాడి చేశారనే విధంగా చిత్రీకరిస్తున్నారు. మీరు నార్త్ సైడ్ వెళ్ళిపోతే ఆ నాయకుడు వస్తే ఏకంగా చెప్పులతోటి కొట్టిన సందర్భాలు ఉన్నాయండి.
ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా జనాలలో ఎంతో కొంత బాధ ఉంటారు, లేకుంటే వాళ్ళకి జరిగిన అన్యాయం ఏమైనా ఉంటుంటుంది, లేకుంటే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వేసి ఉంటారు. సో మనము అనవసరంగా ఈ దాడులు అనేది ప్రత్యర్థుల మీద రుద్దేసేసి చేయాల్సిన అవసరం లేదు. అలాగని మీరు అన్నట్టు సానుభూతి కోసమే వీళ్ళే కొట్టించుకునే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఒకవేళ అట్లాంటి ఉంటే ఆ రాయి విసిరినప్పుడు అనుకున్నట్టుగా తల మీద తగలనే లేదు, కన్ను మీద తగలవచ్చు, ఇంకెక్కడైనా తగలవచ్చు కదా. సో అలాంటి ప్రమాదకరమైన స్టెప్లు ఎవరికి తీసుకోరు. కానీ అది 2 రోజులు జరిగింది, 3 రోజులు జరిగింది. అట్లాంటి చాలామంది ఇప్పుడు ఇంతకుముందు కోడిగుడ్లు వేసారు, చెప్పులు ఇస్తారు, చాలా జరిగినాయండి. ఇప్పుడు అట్లాంటివన్నీ కూడా ఏంటంటే పార్టీ ప్రచారాలలో అది వాస్తవం చెప్పాలంటే మంచి పద్ధతి కాదు. అది మరి ఎవరు చేశారని కూడా తెలియకుండా మనం కూడా దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని అయితే నేను ఒక వాదానికి ఇంకొక ప్రతివాదంగా మాట్లాడుకోవడానికి పనిచేస్తే తప్ప ఇది ఈ ఎలక్షన్లో గెలుపుకోవటం మీద పెద్ద ప్రభావం ఏం చూపించదు. సరే, ఇంకోటి వాలంటీర్ల వ్యవస్థ. ఎస్, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని ఇక్కడ ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచాలని ఈసీ నిర్ణయించింది. నేపథ్యంలోనే చాలా చోట్ల వాలంటీర్లు కొన్ని వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొని సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా రాజీనామాలు చేస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల తర్వాత కూడా వాలంటీర్ల సంక్షేమానికే నా తొలి సంతకం అంటున్నారు. అంటే ఇప్పుడు రాజీనామాలు చేసిన వాలంటీర్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటారా? విధుల్లోకి అంటే రాజీనామాలని ఈయన ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ ఒక ఫస్ట్ అసలు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రధాన కారణం ఏంటంటే ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి దగ్గరికి వచ్చి ఆగిపోకూడదు, ఒక ఎంపీ స్థాయి దగ్గరికి వచ్చి ఆగిపోకూడదు. అది అట్టడుగు ఉన్న ఎవరైతే మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో అక్కడి వరకు రీచ్ అవుతుందా లేదా నాకు మానిటరింగ్ కావాలి అనే ఉద్దేశంతో ఆయన తెచ్చుకున్న పథకం. దానిలో ఎంత క్లోజ్ మానిటరింగ్ అంటే ఒక 50 ఇండ్లకు ఒక ముగ్గురు ఉంటారు, ఒక మహిళ ఉంటుంది, ఒక పురుషుడు ఉంటాడు, వాళ్ళిద్దరి పైన ఒక సూపర్వైజర్ ఉంటాడు. ముగ్గురు అంటే ఒక 50 హౌజెస్కే ఒక ముగ్గురు ఉంటారు. దానికి తగ్గట్టుగా మిగతా అన్ని గ్రామానికి సంబంధించిన అందరికీ కూడా ఒక సచివాలయం లాగా పెట్టేసి అక్కడ వీళ్ళు పనిచేస్తున్నారు. సో ఈ వ్యవస్థ వల్ల ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ ప్రజా సంక్షేమ పథకాలలో ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకత అన్నది నాకు తొందరగా మానిటరింగ్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అదొకటి. ఇంకోటి ప్రతి దానికి కూడా ప్రతి వాళ్ళు ఎమ్మెల్యే ఇంటి చుట్టూ, ఎంపీల ఇంటి చుట్టూ, రాజధాని చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడే సమస్య పరిష్కారం ఉంటుంది అన్న విధంగా ఆయన పెట్టి ఉంటాడు. సో ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ అన్నది ఏదో మామూలుగా ఉపకార వేతనం లాగా ఇస్తుంది తప్ప ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వాళ్ళని దూరం పెట్టాల్సింది, ఎవరైనా ఏ ప్రభుత్వం పెట్టాల్సింది. ఇప్పుడు ఒకప్పుడు తప్పుపట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి వాళ్ళకు సాలరీ పెంచేసి పని నేను రిక్రూట్మెంట్ చేసుకుంటా అన్నాడు. అది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఆ ప్రపోజల్ తీసుకొచ్చారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఎలక్షన్ల తర్వాత వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తున్నారు. సో అది వ్యవస్థ మంచిదన్నట్టే కదా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ దూరం పెట్టినంత మాత్రం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రేపు ఎలక్షన్ల తర్వాత మనకు తెలంగాణలో కూడా రాబోతుంది. 100% రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. అదే వ్యవస్థను మన దగ్గర కూడా తీసుకొస్తున్నారండి. ఓకే, అదే ఇప్పుడు రాజీనామాల్ని ప్రోత్సహిస్తున్నారా అంటున్నాను నేను. రాజీనామాలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ప్రచారం కోసము వాలంటీర్లను వాడుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారా? ఇంకొక విషయం చెప్పండి, వాలంటీర్స్ అందరూ కూడా ప్రభుత్వ పథకాలకు పనిచేశారండి. ప్రచారానికి వాడుకోవడానికి ఆయన గృహ సారథులు అని చెప్పేసి మళ్ళీ ఒక 5 లక్షల మంది నియామకం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 5 లక్షల మంది గృహ సారథులు ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్క గ్రామాల నుండి పార్టీ తరఫున ప్రచారం చేసేసి వాళ్ళని ఎలక్షన్స్ బూత్ వరకు తీసుకొచ్చి హెల్ప్ చేసేసి వాళ్ళతో ఓటు వేసేంత వరకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ గృహ సారథులు తీసుకుంటారు. గృహ సారథులు ఆల్రెడీ పార్టీ తరఫున పనిచేయడానికి అక్కడ ఉన్నారు. వాలంటరీ వ్యవస్థను వాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వాలంటరీ వ్యవస్థ రాజీనామా చేసినా పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఆల్రెడీ దానికోసం పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి కార్యకర్తలను గృహసారుల రూపంలో నియామకం చేశాడు. ఆయన పార్టీ పరంగా పనిచేసుకుంటున్నారు. సో దీని మీద ఇన్ఫాక్ట్ అనేది పెద్ద ఏముండదండి. సరే, చివరిగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఎవరి విజయ అవకాశాలు ఎలా ఉంటాయి అంటే ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు అని మీ అనాలిసిస్లో తేలిందంట?
నాకు అంటే నేను ఈ మండే రోజే వెళ్తున్నాను. నామినేషన్స్ అయిపోయిన తర్వాత వెళ్తే నాకు ఒక క్లారిటీ ఉంటుందని వెళ్తున్నాను. నేను ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మ్యాక్సిమం ఏపీలోనే ఉంటాను, అక్కడే తిరుగుతున్నాను. వీలైన నియోజకవర్గాలు తిరుగుతాను కాబట్టి నాకు లాస్ట్ టైం 2019లో కూడా వెళ్ళాను నేను. ఈసారి కూడా వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇంకా పూర్తి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. నాకున్న ఇప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175 సీట్ల సంగతి పక్కన పెడితే వ్యతిరేకత ఉన్న దృష్టిలో కొంచెం ఆయనకు ఆల్మోస్ట్ పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ పోటీలో టీడీపీ అనేది ఒక ముందు వరుసలో ఉంటుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు తన క్యాడర్ తోటి బలంగా పనిచేస్తున్నాడు. ఈ రెండు పార్టీల మధ్యలోనే ఎక్కువ పోటీ ఉంటుంది. దీనిలో బీజేపీ కానీ జనసేనకు కానీ నాకు తెలిసినంత అంత ఆశాజనకంగా ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే లేవు. కానీ ఖచ్చితంగా టీడీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం, గట్టి పోటీ వాళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందండి. కానీ ఒక అడుగు వైసీపీ కొద్దిగా ఎక్కువ కొంచెం అంటే ఎందుకంటే ఒకటే చెప్పచ్చు, ఎందుకంటే కొద్దిగా అధికారంలో ఉంది. కాకపోతే వాళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయి కదండి. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజలు కూడా కొన్ని ఆలోచించుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ సామాన్య పౌరుని దగ్గర నుంచి చెప్దాం అనుకోండి. ఇప్పుడు ఒక ఆటో వెళ్తుంది అనుకోండి, రోడ్ల మీద వెళ్తుంది, వానికి 10,000 ఎంత నువ్వు ఇచ్చావు సంవత్సరం. కానీ ఈరోజు ఆ రోడ్ల మీద వెళ్తూ ఉంటే వానికి నెలకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో అట్లనే మిగతా మందు తాగి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కల్తీ మద్యం కానీ. సో మిగతా ఇవన్నీ కూడా ఆయనకు కూడా వ్యతిరేకత చాలా ఉంది. సో దాన్ని ఎంతవరకు ఆయన అధిగమించుతాడు అన్నది కూడా అవసరం ఉంటుంది. కాకపోతే ఓట్ బ్యాంక్, స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఒకటి తయారు చేసుకున్నాడు కదా. ఏదైతే ఇల్లు ఇవ్వడం, వైఎస్ఆర్సీపీ ఇల్లు ఇచ్చేయడం కానీ, పింఛన్స్ ఇంటికి వచ్చి ఇవ్వడం కానీ, రేషన్ బియ్యం ఇంటికి వచ్చేయడం, కొన్ని పథకాల రూపంలో ప్రజల మధ్యలోకి వెళ్ళాడు కాబట్టి అది కొద్దిగా ఆయనకు అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ప్లస్ అధికారంలో ఉన్నాడు కూడా కాబట్టి కొంచెం ఆయనకు అనుకూలంగా ఉంటుంది. ఓకే, సో ఈ ఎలక్షన్లో అయితే టీడీపీ వైసీపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగే అవకాశం ఉంది. వైసీపీ కొంచెం ఒక ముందడుగు వేసే అవకాశం కూడా లేకపోలేదంటూ రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. రామకృష్ణ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.